వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంతర్గాంలో విమానాశ్రయ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం. పెద్దంపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న బృందం. రామగుండంలో 27 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజ కార్యక్రమాలు. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను కలిసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. ఎయిర్పోర్టు సాధ్యాసాధ్యాలపై సమీక్ష. పార్లమెంట్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ సమస్యలపై మళ్లీ గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో పరిధిలోని అంతర్గాం మండల కేంద్రంలో విమానాశ్రయ ప్రతిపాద స్థలాన్ని ఎయిర్పోర్టు అథారిటీ బృందం పరిశీలించారు. గోదావరి పరివాహక ప్రాంతంతో పాటు పెద్దపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను బృందం పరిశీలిస్తున్నారు. ఎయిర్పోర్టు అథారిటీ సభ్యుల వెంట జిల్లా రెవెన్యూ, పోలీస్ అధికారులు ఉన్నారు. ये प्रबोधर सिंह. Where are we standing at present? Here. 9 kilometers radius में. Okay. We are not in approach of. लेकिन टावर का height कितना है? आशपांड है. Actually, we will have a chimney also. No? This is under construction. Chimney. 275 meters. 275 meters. वो तो printed होगा. Chimney होगा. Sir, 2,600 plus 4,000 sir. 2,600. 2,600 plus 4,000. And this is also coming up. उनका इसका यश पांडे एजीएम का एनटीपीसी का यश पांडे ये एनटीपीसी ऑफिशियल है सर. Okay. And any future lines will be coming up in this area, electric high tension line. Future nothing in. The main issue is this high tension line. What is your plan? Whether it will be diverted? ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, ఆర్థిక మంత్రిగా, ప్రజా సేవకుడిగా దీర్ఘకాలం సేవలందించిన కొణిజేటి రోసయ్య వర్ధంతి సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, పోలీస్ అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రోసయ్య గారి రాజకీయ ప్రస్థానం, నిస్వార్థ ప్రజాసేవ, సాదాసీదా జీవన పద్ధతి, పరిపాలనా నైపుణ్యం వంటి అంశాలను స్మరించుకున్నారు. ప్రజలకు అందించిన సేవలు నేటి తరానికి ఆదర్శప్రాయమని తెలిపారు. సమాజ సేవలు, ప్రజా సంక్షేమంలో రాజకీయ నాయకులు చూపాల్సిన నైతిక విలువలు, పారదర్శకత, వినయశీలత ఆయన వ్యక్తిత్వంలో అభివృద్ధి చెందిన కీలక లక్షణాలు అని సిపి గారు గుర్తు చేశారు. కొణిజేటి రోసయ్య నిరంతరం ప్రజాసేవలో నిమగ్నమయ్యారని, మహనీయులు ఆశయాల సాధించేందుకు ప్రతి ఒక్కరి తమ వంతు బాధ్యత నిర్వర్తించాలన్నారు. అన్ని మతాలకు సమాన ప్రాధాన్యతనిస్తూ రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద 27 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన కోసం గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వేద పండితులు వజ్జల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే దంపతులచే పూజా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుందని, గత 2 సంవత్సరాలుగా ప్రజలు అందించిన సహకారంతో రామగుండాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. రామగుండాన్ని ఒక మెడికల్ హబ్ గా, ఎడ్యుకేషన్ కేంద్రంగా, వ్యాపార కేంద్రంగా మార్చాలని అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అద్భుతమైన నగరంగా, ఒక ప్రణాళికబద్ధంగా, ఒక సంకల్పంతో చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాముడు నడిచిన నేల, రాముని గుండాలి. కాకతీయుల కాలం ముందు త్రిలింగేశ్వరాలయం
అనేక ప్రాంతాల్లో అనేక గుళ్ళు ఉన్నటువంటి ప్రాంతం అద్భుతంగా తీర్చిదిద్దాల్సిన అవసరం గతం నుంచి ఉండే ఉన్నాయి కూడా. కొన్ని శిథిలావస్థలు ఉంటే కొన్ని నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ ఒక్క ప్రాంతమే కాదు, దీనికి దగ్గరలో ఉన్నటువంటి కాళేశ్వరం, దగ్గరలో ఉన్నటువంటి కోటిలింగాల, దగ్గరలో ఉన్నటువంటి ధర్మపురి, దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి సుందిల్ల, రాముని గుండాలు, లింగేశ్వరం జనగామ, మన దగ్గర రామాలయం, శివాలయం, రాముని జనగామ రామగుండంలో అక్కడ ఒక శివాలయం, రామాలయాలు చరిత్రాత్మకమైనవి ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మరి ధనుర్బాణ ఆంజనేయుడు రావడం, అది అద్భుతం కడతాను అందరికీ తెలిసింది. ఈరోజు సమ్మక్క సారక్కలు సుమారుగా 5 నుంచి 6 కోట్ల రూపాయల పైన అవుతా ఉంది, దాన్ని నిర్మిస్తూ ఉన్నాం. తర్వాత ప్రతి ఒక్క ప్రాంతాన్ని టెంపుల్ టౌన్గా చేసేటువంటి కార్యక్రమం బుగ్గరామస్వామితో పాటు పల్లెలు ఉన్నటువంటి గంగాదేవి, గంగామాత, ఇది జనగాల మానసదేవి టెంపుల్, మరి అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో అనేక టెంపుల్, దాదాపు 29 టెంపుల్లకు గాను ఓలివాడల సమ్మక్క సారక్క, తక్కలపల్లిలో సమ్మక్క సారక్క, బెంగళూరులో సమ్మక్క సారక్క, పెద్దమ్మ టెంపుల్, అన్ని టెంపుల్లతో పాటు గోదావరిలో పోచమ్మ మైదాన్ అందరికీ తెలిసిన అవసరం. ఇవాళ కబ్జాలకు గురైనటువంటి పోచమ్మ మైదాన్ ఇవాళ మళ్ళీ ఆ పోచమ్మను బయటకు తీసుకొస్తాం. అద్భుతమైన కళాఖండంతో అక్కడ కూడా నిర్మించబోతా ఉన్నాం. అదే మాదిరిగా మున్సిపల్ ఆఫీస్ ముందు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంలోనే ఇంత పెద్ద గణేశుడు ప్రతి ఇంట్లో ఉంటాడు, ప్రతి ఇంటి ముంగట ఉంటాడు. ప్రతి వాడలో కూడా అనేక ప్రాంతాల్లో చిన్న గణేష్ గుళ్ళని చూస్తూ ఉంటాం. ఇవాళ ఆ గణపతి దేవదేవుడు మరో సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం కాదు, శాశ్వతంగా ఈ నగరానికి ఎక్కడైనా రోడ్డు చూడాలని, ఏదైనా మంచి జరగాలని, శుభం జరగాలని ఏ పూజ చూసినా గణపతి పూజతో చేస్తారు. అదే మాదిరిగా గోదావరి కానీ ఎంట్రన్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి 27 అడుగులు కింద నుంచి అవి చూసుకుంటే సుమారుగా 30 అడుగుల ఒక అద్భుతమైన గణపతి దేవుణ్ణి ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ఠ చేసుకుంటున్నాం. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. రామగుండం నియోజకవర్గం అంతర్గాం మండల కేంద్రంలో ప్రతిపాదిత విమానాశ్రయం ఏర్పాటు స్థలాన్ని పరిశీలించేందుకు ఢిల్లీ నుంచి ఎయిర్పోర్టు అథారిటీ బృందం గురువారం ఈ ప్రాంతానికి వచ్చారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారుల బృందాన్ని స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎయిర్పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులతో సమీక్షించారు. అంతర్గాం మండల కేంద్రంలోని ప్రతిపాదిత 977 ఎకరాల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. అలాగే ఎల్లంపల్లి, గోదావరి పరిసర ప్రాంతాలు, స్పిన్నింగ్, వీవింగ్ మిల్ తదితర ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. అనంతరం రామగుండం ఎన్టీపీసీ విద్యుత్ పరిశ్రమకు చెందిన జ్యోతి భవన్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి మర్యాదపూర్వకంగా కలిశారు. Yeah, that is only can. That can be done, sir. Yeah, that can be State done. government wants, then Yeah, it state is government is feasible. always possible. Yes. And that can be changed also. There is a provision It is will there. be better for this area also. For keeping future in mind, sir. If airport is coming, so you can plan that in very good manner, so that it doesn't hinder for the future development also. Correct. Not only airport, but the whole area. One positive thing was like. I am already making very big roads, sir. Yes, sir. Yeah. Even ROBs and train things. We are coming with 2 ROBs and a flyover and big double road, 4-line roads. We already sanctioned, but tenders also has been complete. And it's almost grounded. Some work is started now. So this road. సింగరేణి రిటైర్డు కార్మికులు ఎదుర్కొంటున్న పెన్షన్ సమస్యలపై పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ పార్లమెంట్లో మరోసారి దృష్టి సారించారు. గత సమావేశంలో ఇదే అంశాన్ని లేవనెత్తిన విషయం గుర్తు చేసుకుంటూ మాజీ కార్మిక మరియు గనుల శాఖ మంత్రి కాకా వెంకటస్వామి గారు ప్రవేశపెట్టిన పెన్షన్ పథకం 30 నుంచి 35 సంవత్సరాలైన సరైన రీతిలో
అప్డేట్ కాలేదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్ ఇప్పటికీ 500 నుంచి 1000 మధ్య ఉండడం తీవ్రమైన అన్యాయం అని పేర్కొంటూ గతంలో CMPF కి టన్నుకు 20 రూపాయలు కేటాయించినప్పటికీ పెన్షన్ రివిజన్ అమలు కాలేదని తెలిపారు. ప్రస్తుత జీవన వ్యయం 8000 నుంచి 10,000 వరకు పెరిగిన నేపథ్యంలో కనీసం 10,000కు పెన్షన్ ఇవ్వటం అత్యవసరమని ఎంపీ వంశీకృష్ణ డిమాండ్ చేశారు. రిటైర్డ్ కార్మికుల కోర్టులో కేసు వేయటం న్యాయం చేసి పోరాడతామన్న విషయాన్ని కూడా ఆయన వివరించారు. I raised about the Singareni retired pensioners issue. The Singareni is a heart of Peddapalli, madam, and Kaka Venkat Swami ji, when he was Labour Minister, he introduced the pension scheme. Unfortunately, even after 30-35 years of the scheme, the pension remains to be around 500 to 1,000 rupees. Madam, after my last time's representation, they allotted 20 rupees per ton to the CMPF pension fund के लिए 20 rupees per ton जो है allocation दिए, but unfortunately till today the revision has not happened. I rise again the Peddapalli concern, the Singareni retired workers concern. Please put pressure to the CMPF to give what is rightfully the retired pensioners right. Whatever their right is to get the pension, that has to be increased from 500 rupees at least to 10,000 rupees, because nowadays they are not able to live. Their daily expenses are way over 8,000 to 10,000 rupees. At least 10,000 rupees if the pension is increased. There's a case going on, madam, even today. The retired pensioners, they have put a case in the court and the case is going on. We request the pension to be increased, madam. Thank you. గోదావరి ఖనిని కూరగాయల మార్కెట్లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచే విషయంలో డిసెంబర్ 11న కరీంనగర్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ సమక్షంలో జరిగే సమావేశంలో వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొని హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కరీంనగర్ జిల్లా హమాలీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు నగర AITUC వర్కింగ్ ప్రెసిడెంట్ MA గౌస్ పేర్కొన్నారు. గురువారం గోదావరి ఖని భాస్కర్రావు భవన్ లో జరిగిన కూరగాయల మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికుల జనరల్ బాడీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ గత 7 సంవత్సరాలుగా కూరగాయల మార్కెట్ లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు వెజిటేబుల్ వెండర్స్ అసోసియేషన్ నాయకులు కూలీ రేట్లు పెంచలేదని, పాత కూలీ రేట్లు మాత్రమే చెల్లిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. హమాలీ కార్మికుల కూలీ రేట్లు పెంచవలసిందిగా గత 2 సంవత్సరాల నుండి హోల్సేల్ వ్యాపారస్తులతో పలుమార్లు DCL గారి దగ్గర చర్చలు జరగడం అయినది. అదేవిధంగా 7 సంవత్సరాల కాలం గడిచిన పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కూలీలమైన హమాలీ కలాసి కార్మికులము ఈ కూలిపైన ఆధారపడి జీవించాలి గనక మాకున్నటువంటి ఏకైక జీవనాధారం కూలీ రేట్లు పెంచుకోవడమే. ఈ కూలీ రేట్లు గనక పెరగనట్టయితే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బ్రతకడం చాలా కష్టం గనక ఈ నెల 11న జరిగే DCL ఆఫీసులో హోల్సేల్ వ్యాపారస్తులు ఖచ్చితంగా మా కొత్త కూలీ రేట్లను అమలు చేయడం కోసం వాళ్ళు సహకరించాలని చెప్పేసి AITCగా కోరుతా ఉన్నాం. ఒకవేళ సహకరించినట్టయితే మేము చేసే ఆకలి ఆందోళన పోరాట కార్యక్రమాలకు హోల్సేల్ వ్యాపారస్తులే సంపూర్ణ బాధ్యత వహించవలసి వస్తుంది. అదేవిధంగా హమాలీ పనిచేసే కార్మికులందరినీ కలుపుకొని రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో మేము అనుభవిస్తున్నటువంటి దారిద్ర్యం మాకు ఇంతవరకు ప్రభుత్వం నుండి కానీ ప్రజాస్వామ్యబద్ధంగా
రావాల్సినటువంటి ఎలాంటి హక్కులు లేవు, సొంత ఇండ్లు లేవు, అద్దె ఇళ్లలో ఉండాలి. ఈఎస్ఐ హాస్పిటల్ లేదు, మేము పోతే సర్కారు దవాఖానకే, లేకపోతే లేనే లేదు. దుర్మార్గమైనటువంటి దుర్భర జీవితాలను గడుపుతున్నటువంటి పారిశ్రామిక నగరంలో పనిచేస్తున్న హమాలి కార్మికులము. దాంట్లో భాగంగా కూరగాయల మార్కెట్లో మేము చేస్తున్నటువంటి ఎట్టి చాకిరి విముక్తి కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. మేము చేసే కూలీ రేట్లను కనుక తక్షణమే పెంచినట్టయితే ఆందోళన, పోరాటాలు, సమ్మె కార్యక్రమాలు చేయక తప్పదని ఏఐటీసీ కరీంనగర్ జిల్లా హమాలి వర్కర్స్ యూనియన్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. బీజాపూర్ దంచెవాడ సమీపంలోని ఉదయం నుంచి ఇప్పటి వరకు ఎదురు కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. 20 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్లో ఎక్కువ మంది మావోయిస్టులు మృతి చెందే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తుంది. ఉదయం 5గురు ఎన్కౌంటర్లలో మృతి చెందగా బుధవారం రాత్రి 8 గంటల సమయం వరకు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్లుగా పోలీసు అధికార వర్గాలు వెల్లడించాయి. భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే 3 జవాన్లు మృతి చెందారు. మరోవైపు ఇటీవల ఏపీలో హిడ్మాను ఎన్కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. సీరియల్స్, సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని నమ్మించి లైంగిక దాడికి పాల్పడ్డ కో డైరెక్టర్, కెమెరామ్యాన్, వారికి సహకరించిన బాలిక పెద్దమ్మ హైదరాబాద్ ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 9వ తరగతి చదువుతూ తన పెద్దమ్మ వద్ద నివసిస్తున్న బాలిక పెద్దమ్మకు పరిచయస్తులుగా ఆమె ఇంటికి తరచూ వస్తున్న నేపథ్యంలో బాలికపై కన్నేసిన కడప జిల్లాకు చెందిన సినిమా కో డైరెక్టర్ బండి వెంకట శివారెడ్డి, కెమెరామ్యాన్ పెనికిలపాటి అనిల్ అనే 2 వ్యక్తులు ఇదే విషయాన్ని వారు బాలిక పెద్దమ్మకు తెలుపగా వారిద్దరూ సినీ పరిశ్రమలో మంచి పలుకుబడి ఉందని, వారితో చనువుగా ఉంటే మంచి అవకాశాలు వస్తాయని బాలికను నమ్మించిన ఆమె పెద్దమ్మ మాటలు విని వారితో మాట్లాడుతున్న నేపథ్యంలో పలుమార్లు బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులు జరిగిన విషయాన్ని బాలిక తన పాఠశాల ఉపాధ్యాయురాలికి తెలపగా ఆమె ఫిర్యాదు మేరకు బాలిక పెద్దమ్మ, 2 ఇండస్ట్రీ వ్యక్తుల మీద ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు. దత్తాత్రేయ జయంతి సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ ఎంఎస్ రాజు ఠాకూర్ గారు వారి సతీమణి మనాలి ఠాకూర్ గారితో కలిసి గౌతమ్ నగర్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థాన పురోహితులు ఎమ్మెల్యే దంపతులకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందించారు. ప్రాంత ప్రజల శాంతి, శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దత్త జయంతి ఉత్సవాలను గురువారం గోదావరి ఖని శ్రీ సత్యసాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శ్రీ దత్త జయంతి ఉత్సవాలలో భాగంగా 108 మందితో సామూహిక శ్రీ గురు చరిత్ర పారాయణం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గురు చరిత్ర పారాయణం చేయటం ప్రతి ఒక్కరికి అవసరమని చెప్పారు. గురు చరిత్ర చదవడం మూలంగా మానవునిలో జరిగే పొరపాటులను సరిదిద్దుకోవటానికి ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటస్వామి, రాజయ్య గౌడ్, గురవయ్య గౌడ్, ఆనంద్, మల్లయ్య, సంతోష్, రాజేందర్, మొగిలి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. దత్తాత్రేయుడు మరి ఎన్ని కష్టాలు పెట్టినా ఆయన పెట్టడు, మనం తెచ్చుకునే మన కర్మల ఫలితాలే మనకి కష్టాలు వస్తాయి అన్నమాట. ఆ కర్మల యొక్క గొప్పతనం ఏంటంటే మంచి పనులు చేస్తే మంచి వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డే వస్తుంది. ఇప్పుడు 81 సంవత్సరాలండి. అయితే నేను ఒక 10 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఎవరమ్మాయి కనపడ్డా అందంగా ఉంటే అది అదే పనిగా చూసేది. ఆ అమ్మాయిలో ఉన్న అందాన్ని మనం భగవంతుడు ఇచ్చిన రూపంగా ఆలోచించి పట్టుకోవడానికి 10 ఏళ్ళు పట్టినా. బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మా షాప్లో కూర్చొని ఒక అమ్మాయి పోతుంటే చూశాను. చూస్తుంటే ఒక ఆయన వచ్చాడు. అప్పుడే ఏమయ్యా, మన ఉపన్యాసంలో అందరిలో దేవుని చూడాలన్నావు కదా, మరి అమ్మాయికి అదే పని ఎందుకు చూస్తున్నావు అని అడిగాడు. అంటే దానికి ఒక కారణం సార్, వాళ్ళ నాన్నగారు నాకు చెప్పారు ఒక సంబంధాలు ఉంటే చూడండి అని వాళ్ళ అమ్మాయి చూపించాడు. ఒక సంబంధం చూసిన ఆయన నాకు ఫోన్ చేసి వాళ్ళ అమ్మాయి ఎట్లా వస్తుందని అడిగాడు. నేను సరిగా చూడలేదని నేను చెప్పినా, ఇప్పుడు అది పోతుంటే చూస్తాను అని చెప్పాను. అయితే చూడడానికి తప్పలేదు.
అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా కానీ అందాన్ని ఆస్వాదించవచ్చు, తప్పులేదు. మితిమీరిన కోరికలు అవసరం. లోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. భగవాన్ శ్రీ గురుదేవ దత్తాత్రేయ జయంతి సందర్భంగా ఈరోజు గురు చరిత్ర సామూహిక పారాయణం చేయడం జరిగింది. ఈ సామూహిక పారాయణంలో అనేక మంది భక్తులు ఎక్కడెక్కడనో ఊర్ల నుంచి కరీంనగర్ కానీ కాగజ్నగర్ కానీ వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి హైదరాబాద్ నుంచి సామూహిక పారాయణం దత్త జయంతి రోజు చేయాలని ఒక మంచి సంకల్పంతో మహారాష్ట్ర వివిధ ప్రాంతాల నుంచి చక్కగా ఇక్కడికి వచ్చి ఎంతోమంది భక్తులు దాదాపు ఒక 400 మంది భక్తులు వచ్చి ఇక్కడ గురుచరిత్ర పారాయణం చేస్తుండ్రు. వారందరికీ కూడా ఉదయం 8 గంటల నుంచి మహాన్యాసపూర్వ రుద్రాభిషేకం జరిగింది. ఆ తర్వాత స్వామివారికి అష్టోత్తరము, తర్వాత పూజా కార్యక్రమం, తర్వాత సామూహిక గురుచరిత్ర పారాయణం కూడా చేయడం జరిగింది. దీని అందరి కూడా ఆ దత్తుడు మనందరినీ కూడా అనుగ్రహించాలని, అలాగే ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాలని గురుదేవ దత్తాత్రేయుని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా సామూహిక గురుచరిత్ర పారాయణం చేస్తారు. దాని సందర్భంలో ఇక్కడ సత్యసాయిబాబా గుళ్ళో ఈ సామూహిక గురుచరిత్ర పారాయణం చేసినందుకు ఇటువంటి చక్కటి అవకాశాన్ని ప్రోత్సహించిన దత్తాత్రేయ స్వామికి ధన్యవాదాలు. జై సాయి. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. అంతర్గాంలో విమానాశ్రయ ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించిన ఎయిర్పోర్ట్ అథారిటీ బృందం. పెద్దంపేట రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్న బృందం. రామగుండంలో 27 అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజ కార్యక్రమాలు. ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులను కలిసిన రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్. ఎయిర్పోర్టు సాధ్యాసాధ్యాలపై సమీక్ష. పార్లమెంట్లో సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ సమస్యలపై మళ్లీ గలమెత్తిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.